నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగేంద్రం అథాస్య శిష్యం శ్రీశంకరాచార్యం అథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారం అస్మద్గురూన్ సంతతం ఆనతోస్మి శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ శ్రీదక్షిణామూర్తయే నమః యైరిమే గురుభిః పూర్వం పదవాక్యప్రమాణతః వ్యాఖ్యాతాః సర్వవేదాంతాః తాన్నిత్యం ప్రణతోస్మ్యహం తాన్నిత్యం ప్రణతోస్మ్యహం. అథ ఉత్తరమీమాంసాదర్శనే మహర్షి శ్రీ బాదరాయణ విరచితానాం బ్రహ్మసూత్రాణాం బ్రహ్మసూత్ర హృదయం వృత్తితో సహా వైయాసక న్యాయమాల. వేదవ్యాస భగవానుల ద్వారా రచించబడిన వేదాంత వాక్య అర్థాలని, అంటే ఉపనిషత్తుల యొక్క వాక్యములు, మహావాక్యములు, అవాంతర వాక్యములు, వేదం యొక్క అంతంలో ఉన్నటువంటి వేద సారమైనటువంటి వేదాంత వాక్యములు, ఉపనిషత్తు వాక్యముల యొక్క అర్థములను నిర్ణయించేటానికి, ఆ నిర్ణయించేటువంటి అధికరణాలకి వైయాసక న్యాయమాల అని పేరు వచ్చింది. ఆ న్యాయాల్ని క్రమబద్ధంగా ఉంచటం చేత అది ఒక మాల రూపాన్ని ధరించింది, ఒక దండవలే మాల రూపాన్ని ధరించింది. అందువల్ల ఈ బ్రహ్మసూత్ర హృదయం అనేటువంటి వృత్తితో సగినటువంటి ఈ గ్రంథానికి వైయాసక న్యాయమాల అనే పేరు వచ్చింది. అందువల్ల దీన్ని వైయాసక న్యాయమాల అని అంటారు. వ్రాయదలిసినటువంటి గ్రంథము నిర్విఘ్నంగా పూర్తి చేయటానికి, ప్రసిద్ధి చెందటానికి, దానితో పాటు శిష్యులు ఆచరించటానికి విశేషమైన ఇష్టదేవత రూప తత్వమైన ఉపాధి రూపంలో ఉన్న గురుమూర్తికి నమస్కరించి గ్రంథ విషయాన్ని ప్రతిజ్ఞ చేసి చెప్తున్నారు. ఓం ప్రణమ్య పరమాత్మానం విద్యాతీర్థరూపిణం వైయాసకన్యాయమాలా శ్లోకైః సంగృహ్యతే స్ఫుటం. శ్రీ విద్యాతీర్థ రూపిణం అంటే శ్రీ విద్యాతీర్థులు అనే పేరున్న గురు రూపమైన పరమాత్మకు ప్రణమ్య అంటే నమస్కరించి, వైయాసక న్యాయమాల అనగా బ్రహ్మసూత్రముల అధికరణముల యొక్క సారము, శ్లోకైః అనగా శ్లోక రూపంలో ఉన్న, స్ఫుటం అంటే సుస్పష్టముగా, సంగృహ్యతే అనగా గ్రహించబడుతున్నది. దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠానికి 10వ పీఠాధీశ్వరులైన శ్రీ భారతీ తీర్థ స్వాముల వారు, శంకరాచార్య స్వామి వారు ఈ వైయాసక న్యాయమాలను గురించి ఇలా చెబుతున్నారు. వ్యాస భగవానుల ద్వారా చెప్పబడిన దానికి వైయాసకి అనే పేరు ఉంది, అందరూ వైయాసకి అంటారు అని చెప్పారు. వేదాంత వాక్య అర్థాలని నిర్ణయించేటువంటి అధికరణాలని న్యాయములు అంటారు అని చెప్పారు. ఈ న్యాయాల్ని క్రమంగా కూర్చుట అనేటువంటి ప్రక్రియని మాల అని అంటారు. సూత్రకారులైనటువంటి వేదవ్యాస భగవానులు, భాష్యకారులైనటువంటి ఆదిశంకర భగవత్పాదులు వారు విస్తారంగా చెప్పిన ఈ బ్రహ్మసూత్రాలు
అలాగే వ్యాకరణము ఇత్యాదులు చదివిన విద్వాంసులకే బోధపడును కనుక కొంచెం అంత ప్రజ్ఞ లేకపోయినా మందబుద్ధి వలన వ్యాకరణము, న్యాయము, మీమాంస ఇలాంటి చదవని వారిని కూడా అనుగ్రహించడానికే శ్లోకాల ద్వారా ఈ వైయాసక న్యాయమాలని స్పష్టంగా, సంక్షేపంగా చెప్తున్నాము అని చెప్పారు. ఏకో విషయ సందేహ పూర్వపక్షావభాసక శ్లోకో అపరస్తు సిద్ధాంతవాది సంగతయ స్ఫుటా. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఒక్కొక్క అధికరణంలో 5 అవయవాలు ఉంటాయి అని చెప్పారు. ఈ బ్రహ్మసూత్రములలో 191 అధికరణాలు ఉన్నాయి. అలాంటి ఒక్కొక్క అధికరణంలో 5 అవయవాలు ఉంటాయి. అవి ఏమిటి అనంటే 1 విషయము, 2 సందేహము, 3 సంగతి, 4వది పూర్వపక్షము, 5వది సిద్ధాంతము అనేటువంటివి. ఇప్పుడు అధికరణంలో ఉండేటువంటి అవయవముల యొక్క సంక్షేప రూపాన్ని చెప్తున్నారు. ప్రతి ఒక్క అధికరణం అంటే ప్రత్యేక అధికరణ సంగ్రహానికి 2 శ్లోకాలు చెప్తున్నారు. ప్రథమ శ్లోకంలో ఉన్నటువంటి పూర్వార్ధము ద్వారా అంటే ముందు ఉండేటువంటి సగము ద్వారా విషయాన్ని అలాగే సంశయాన్ని ఈ 2 అధికరణ అంశాలని మనకి చెప్తున్నారు. ఉత్తరార్ధం ద్వారా మిగిలినటువంటి సగము ద్వారా ఒక అంశాన్ని చెప్పారు. అది పూర్వపక్షం. 2వ శ్లోకంలో సిద్ధాంత పక్షము నిరూపణ చేశారు. సంగతి అంటే సందర్భం అనేటువంటి ఒక అవయవం మిగులుతుంది. దాన్ని నిరూపణము వైయాసక న్యాయమాలలో విడిగా చెప్పలేదు. విద్వాంసులు స్వయంగా సంగతిని కల్పన చేసుకోగలరు అని చెప్పారు. ఒక్కొక్క కష్టమైన చోట సంగతిని, సందర్భాన్ని గ్రంథకర్త అయిన భారతీ తీర్థ స్వాముల వారే సూచించేశారు. శ్లోకము శాస్త్రే అధ్యాయే తథా పాదే న్యాయసంగతయః త్రిధా శాస్త్రాది విషయే జ్ఞాతే తత్సంగతి ఊహ్యతాం. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే సంగతి యొక్క విభాగములను ప్రతిపాదించుతూ ఉన్నారు. ఏమిటవి అంటే 1 శాస్త్ర సంగతి, 2వది అధ్యాయ సంగతి, 3వది పాద సంగతి అని 3 రకములైనటువంటి సంగతులు అంటే సందర్భాలని చెప్పారు. శాస్త్రజ్ఞానం అందిన సంగతి కల్పన పాఠకులు స్వయంగా చేసుకోగలరు. శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఈ యొక్క సందర్భము ఎక్కడిది, ఈ విషయము ఎక్కడ విచారణ చేయబడింది అనేటువంటిది వాళ్ళు స్వయంగా తెలుసుకోగలుగుతారు. అధికరణం యొక్క సంగతి కూడా సంప్రదాయంలో ఉంది. ఈ అధికరణం అనేటువంటిది ఏమిటి అనేది సంప్రదాయంగా గురు పరంపరగా చదువుకునే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి సంగతి మనకి 4 రకములు అని తెలియవచ్చింది. శ్లోక రూపంలో చెబుతున్నారు. శాస్త్రం బ్రహ్మ విచారాఖ్యం అధ్యాయాః స్యుశ్చతుర్విధాః సమన్వయ అవిరోధౌ ద్వౌ సాధనంచ ఫలం తథా. ఈ శ్లోక తాత్పర్యం ఏమిటంటే బ్రహ్మ విచారణ రూపమైన ఈ శాస్త్రమునందు అంటే ఈ బ్రహ్మసూత్రము అనేటువంటి వేదాంత శాస్త్రమునందు, శారీరక మీమాంస శాస్త్రమునందు బ్రహ్మసూత్రములు అనేటువంటి ఈ అధ్యాత్మ శాస్త్రమునందు 4 అధ్యాయములు కలవు. అందులో మొదటిది సమన్వయ అధ్యాయము, 2వ అధ్యాయము అవిరోధ అధ్యాయము, 3వ అధ్యాయము సాధన అధ్యాయము, 4వ అధ్యాయము ఫల అధ్యాయము. మొదటిది అయినటువంటి సమన్వయ అధ్యాయంలో అన్ని వేదాంత వాక్యముల యొక్క తాత్పర్యము అంటే అన్ని వేదాంత వాక్యములు అంటే అన్ని ఉపనిషత్తు వాక్యముల యొక్క తాత్పర్యం అద్వయ బ్రహ్మమునందే అంటే కేవల అద్వైత బ్రహ్మమునందే సమన్వయము అగుచున్నవి అని చెప్పారు. 2వ అధ్యాయము అవిరోధ అధ్యాయము లేదా విరోధ పరిహార అధ్యాయము. 2వదైన అవిరోధ అధ్యాయంలో సంభావిత విరోధాలకి
పరిహారాన్ని చెప్పడం జరిగింది. అలాగే 3వ అధ్యాయంలో సాధనాధ్యాయంలో బ్రహ్మ విద్యకు కావలసినటువంటి సాధనములు నిర్ణయం కావించారు. సాధన చతుష్టయ సంపత్తిలో వివేకము, వైరాగ్యము, శమదమాది షట్ సంపత్తి, ముముక్షుత్వము అనేటువంటిది ఈ సాధన అధ్యాయంలో బ్రహ్మ విద్యకు కావలసినటువంటి సాధనములు, పనిముట్లు, పరికరాలు ఏమిటి అనేటువంటి నిర్ణయాన్ని మనకి సాధన అధ్యాయం 3వ అధ్యాయంలో చెప్పారు. 4వ అధ్యాయంలో ఫల అధ్యాయం అని అంటారు. ఈ అధ్యాయాన్ని జ్ఞాన ఫలం చెప్పారు. జ్ఞానం యొక్క ఫలం ఏమిటి అంటే అది మోక్షము అని చెప్పారు. ఇదే బ్రహ్మసూత్రంలో ఉన్నటువంటి 4 అధ్యాయముల యొక్క అర్థము అని చెప్పారు. శ్లోకము సమన్వయే స్పష్టలింగం అస్పష్టత్వే అపి ఉపాస్యగం జ్ఞేయగం పదమాత్రంచ చింత్యం పాదేషు అనుక్రమాత్. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే ఈ బ్రహ్మసూత్రముల్లో ఈ శారీరక మీమాంసా దర్శనంలో, బ్రహ్మ మీమాంసా దర్శనంలో, వేదాంత దర్శనంలో ప్రతి అధ్యాయానికి కూడా 4 పాదములు ఉంటాయి. అందులో ప్రథమ అధ్యాయంలో సమన్వయ అధ్యాయంలో ఉన్న ప్రథమ పాదములో స్పష్ట బ్రహ్మలింగ వాక్యముల యొక్క సమన్వయము కేవల పరబ్రహ్మమునందే అని చెప్పడం జరిగింది. ఎలా అంటే అది సూత్రంలో చెప్పారు. అంతః తద్ధర్మ ఉపదేశాత్, అంతస్తద్ధర్మోపదేశాత్. ఇది బ్రహ్మసూత్రాల్లోని మొదటి అధ్యాయం, సమన్వయ అధ్యాయంలో మొదటి పాదము స్పష్ట బ్రహ్మలింగ వాక్య పాదములో మనకి 20వ సూత్రంలో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే సర్వజ్ఞత్వము, సర్వతాదాత్మ్యము, సర్వపాపరహితత్వము అనేటువంటి అద్వయ బ్రహ్మ అసాధారణ ధర్మాలని స్పష్ట చిహ్నాలుగా చెప్పడం జరిగింది. సర్వజ్ఞత్వము, సర్వతాదాత్మ్యము, సర్వపాపరహితత్వము అనేటువంటి ఈ ధర్మాలని స్పష్ట చిహ్నాలుగా చెప్పారు. అంటే ఏ వేదాంత వాక్యాల్లో బ్రహ్మ చిహ్నాలు స్పష్టంగా లేవో అలాంటి వాక్యాలన్నింటినీ కూడా ఉపాస్య బ్రహ్మమును గురించి చెప్పేటువంటి వాక్యాలుగా చెప్పారు. అలాంటి ఉపాస్య బ్రహ్మాన్ని చెప్పుచున్నవి అయినటువంటివి 2వ పాదంలో ఈ ప్రథమ అధ్యాయం ఈ సమన్వయ అధ్యాయంలో 2వ పాదంలో చెప్పారు. ఉదాహరణకి చాందోగ్యోపనిషత్తు, సామవేదాంతర్గతమైనటువంటి చాందోగ్యోపనిషత్తులోని షాండిల్య విద్య అనేటువంటిది ఉంది. అందులో సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలాన్ శాంతః ఇది ఉపాసీత. సర్వం ఖల్విదం బ్రహ్మ, సర్వం ఖలు ఇదం బ్రహ్మ అనేది 3వ అధ్యాయము చాందోగ్యోపనిషత్తులో 14వ ఖండంలో 1, 2 ఖండికల్లో ఇదంతా చెప్పారు. అంటే ఇదంతా కూడా నిశ్చయంగా బ్రహ్మమే అని మొదలుపెట్టి మనోమయత్వము, ప్రాణశరీరత్వము అనేటువంటి ధర్మాలు సగుణ బ్రహ్మమునకు, జీవునికి సమానంగా ఉన్నవి అని చెప్పడం వలన చిహ్నాలుగా ఈ చిహ్నాలు స్పష్టంగా లేనటువంటి అస్పష్ట బ్రహ్మలింగములను గురించి చెప్పడం అయింది. ఉదాహరణకి మొదటి అధికరణంలో అధర్వణ వేదాంతర్గతమైనటువంటి ముండక శృతిలో ఉన్నటువంటి వాక్యము బ్రహ్మతత్వాన్ని చెబుతూ ఉంది. స్వర్గము, భూలోకము, అంతరిక్ష లోకములు సూత్రాత్మలోను పరబ్రహ్మంలోను సాధారణంగా ఓతప్రోతమై ఉన్నవి అని చెప్పారు. అందువల్ల దీనిలో బ్రహ్మలింగము మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పరబ్రహ్మం యొక్క చిహ్నము మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అలా అయినప్పటికీ కూడా ఈ ద్వితీయ పాదంలో కఠోపనిషత్తులో ఉన్నటువంటి బ్రహ్మతత్వ బోధక వాక్యాల్ని చేశారు. అలాగే 3వ పాదంలో ప్రథమ అధ్యాయం సమన్వయ అధ్యాయంలో 3వ పాదంలో దహర ఉపాసనను గురించి చెప్పేటువంటి వాక్యాలని విచారణ చేశారు. దహరము అనంటే మన శరీరంలో ఉన్నటువంటి హృదయ ఆకాశము. ఈ హృదయ ఆకాశము, దీన్ని హార్ట్ స్పేస్ అని కూడా అంటారు. దీనికి అంతరంగికము అని చెబుతూ, దీనికి ఏమని చెబుతున్నారంటే అంతరంగికము అని చెప్తూ ఆ 2 పాదాలకి
సాంకర్యం లేదు అని చెప్తున్నారు. ఈ విధంగా వేదాంత వాక్యముల యొక్క విచారణము 3 పాదాల్లోనూ సమన్వయ అధ్యాయంలో జరిగింది. ఈ సమన్వయ అధ్యాయంలో 4వ పాదంలో అవ్యక్తము, అజము అనేటువంటి పదాలున్నాయి. కాబట్టి అవ్యక్త పదము, అలాగే అజము అనేటువంటి పదము లాంటి సందిగ్ధ పదాలని విచారణ చేసి, ఇక్కడ అవ్యక్తము, అజము అనే ఈ పదముల ద్వారా తెలియజేసేది ప్రకృతి, మాయ కాదు, కేవల పరబ్రహ్మమే అనే విషయాన్ని చెప్పారన్నమాట. ఇప్పుడు శ్లోకము. ద్వితీయే స్మృతితర్కాభ్యాం అవిరోధోన్యదుష్టతా భూతభోక్తృశ్రుతేః లింగ శృతేః అస్య విరుద్ధత. ఈ శ్లోకము బ్రహ్మసూత్రంలో ఉన్నటువంటి 2వ అధ్యాయము, అవిరోధ అధ్యాయము లేదా విరోధ పరిహార అధ్యాయం గురించి చెబుతుంది. బ్రహ్మసూత్రంలో ఉన్నటువంటి ద్వితీయ అధ్యాయంలోని అవిరోధ అధ్యాయంలోని లేదా విరోధ పరిహార అధ్యాయంలోని ప్రథమ పాదములో సాంఖ్య, యోగ, కణాద అంటే వైశేషిక స్మృతులు వారి యొక్క తర్కముల ద్వారా వేదాంత సమన్వయమునకు కలిగినటువంటి విరోధాలన్నింటినీ కూడా పరిహరించి వారిని ఖండించారు. అక్కడ ద్వితీయ, తృతీయ పాదముల్లో సాంఖ్యాది మతాల్ని ఇవి దోషయుక్తములు అని చెప్పారు. అవిరోధ అధ్యాయంలో లేదా విరోధ పరిహార అధ్యాయంలో తృతీయ పాదంలో పూర్వార్ధము ద్వారా పంచమహాభూతాలు, ఆ పంచమహాభూతాలను చెప్పేటువంటి శృతుల యొక్క పరస్పర విరోధము ఇక్కడ పరిహరించబడింది. కొన్ని చోట్ల ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్ని అద్భిః, అద్భ్యాం పృథివీ, అగ్నిరాప అద్భ్య పృథివీ ఇలా చెప్పారు. కొన్ని చోట్ల ఆకాశం నుంచి అగ్ని వచ్చింది, అగ్ని నుంచి జలం వచ్చింది, జలం నుంచి పృథివీ వచ్చింది అని చెప్పారు. అంటే ఒక చోట 5 పంచభూతాలను తీసుకుంటే ఒక చోట 3 భూతాలను తీసుకున్నారు. ఇలా పరస్పర విరోధంగా ఉన్నట్టుగా పంచమహాభూతాలను చెప్పేటువంటి శృతులు పరస్పర విరోధాన్ని లేవు అని చెప్పి అక్కడ విరోధాన్ని పరిహరించడం జరిగింది. ఉత్తరార్ధం ద్వారా జీవునికి సంబంధించినటువంటి శృతుల్లో కలిగినటువంటి విరోధాలని పరిహరించడం జరిగింది. 2వ అధ్యాయంలో విరోధ పరిహార అధ్యాయంలో చతుర్థ పాదంలో సూక్ష్మ శరీరాన్ని గురించి చెప్పే శృతుల్లో కలిగినటువంటి విరోధాలని అన్నిటినీ కూడా పరిహరించి ఆ అనుమానాలన్నింటినీ దూరం చేయడం జరిగింది. శ్లోకము. తృతీయే విరతిస్తత్వం పదార్థ పరిశోధనం గుణోపసంహృతిర్జ్ఞాన బహిరంగాది సాధనం. ఈ శ్లోకంలో బ్రహ్మసూత్రములోని 3వ అధ్యాయం గురించి చెప్తున్నారు, సాధన అధ్యాయం గురించి. సాధన అధ్యాయంలో 3వ అధ్యాయంలో వరుసగా మొదటి పాదాన్ని వైరాగ్య పాదమని, 2వ పాదాన్ని తత్వం పదార్థముల యొక్క శోధన అని, 3వ పాదాన్ని గుణోపసంహార పాదమని, 4వ పాదాన్ని జ్ఞాన బహిరంగ సాధనములని చెప్పారు. విరోధ అధ్యాయము లేదా అవిరోధ అధ్యాయము లేదా విరోధ పరిహార అధ్యాయంలో మొదటి పాదములో వైరాగ్య పాదములో వైరాగ్య నిరూపణ కొరకు జీవుని యొక్క పరలోక గమనము, తిరిగి మరలా ఆ లోకం నుంచి ఆగమనాన్ని గురించి వివరించారు. జీవుని యొక్క మరణానంతరం జీవుని యొక్క గతి, మరలా అక్కడి నుంచి తిరిగి పునర్జన్మ పొందేటువంటి ఆవృత్తి, గతి ఆగతి, ఈ రెండింటిని గురించి, గమనాగమనాలను గురించి, జీవుని యొక్క పరలోక గమన ఆగమనాలను గురించి వైరాగ్య పాదంలో విచారించడం జరిగింది. అవిరోధ అధ్యాయము లేదా విరోధ పరిహార అధ్యాయంలో 2వ పాదంలో తత్వం పదముల యొక్క అర్ధశోధన పాదము అని అన్నారు. ఈ పాదంలో పూర్వభాగం ద్వారా త్వం అనే పదం అంటే జీవుని యొక్క విచారణ, త్వం పదము యొక్క అర్ధశోధన, జీవ విచారణ చేయడం జరిగింది.
ఉత్తర భాగంలో తత్ అనేటువంటి పదం యొక్క అర్థశోధన చేయబడింది. అంటే ఈశ్వర విచారణ చేయబడింది. ఈ రకంగా రెండో పాదంలో త్వం పద విచారణ, తత్పద విచారణ ఈ రెండిటిని మనకి విచారణ చేశారు. విరోధ పరిహార అధ్యాయంలో, అవిరోధ అధ్యాయంలో మూడో పాదంలో సగుణ ఉపాసనల్లో ఉన్నటువంటి గుణ ఉపసంహారాన్ని, అలాగే నిర్గుణ బ్రహ్మములో పునరుక్తి కానటువంటి పదముల యొక్క ఉపసంహారాన్ని చెప్పారు. ఈ మూడో పాదాన్ని గుణోపసంహార పాదం అని అంటారు. ఈ పాదంలో సగుణ ఉపాసనలో ఉండేటువంటి గుణోపసంహారము, నిర్గుణ బ్రహ్మములో పునరుక్తి కానటువంటి పదముల యొక్క ఉపసంహారము చెప్పారు. నాలుగో పాదంలో నిర్గుణ విద్యకు కావలసినటువంటి బహిరంగ సాధనాల్ని, అలాగే యజ్ఞాదుల్ని, మరియు అంతరంగ సాధనాలైనటువంటి శమదమాది షట్సంపత్తి ఇత్యాదులను గురించి వివరించి చెప్పారు. ఇది మూడో అధ్యాయంలో సాధన అధ్యాయంలో జరిగినటువంటి విచారణ. ఇక నాలుగో అధ్యాయం గురించి శ్లోకము. చతుర్థే జీవతో ముక్తి ఉత్క్రాంతి గతి ఉత్తరా బ్రహ్మప్రాప్తి బ్రహ్మలోకౌ ఇతి పాదార్థ సంగ్రహ. చతుర్థే జీవతో ఉత్క్రాంతిర్గతిరుత్తరా బ్రహ్మప్రాప్తి బ్రహ్మలోకావితి పాదార్థ సంగ్రహ. ఈ శ్లోకం యొక్క తాత్పర్యము ఇప్పుడు నాలుగవ అధ్యాయంలోని, అంటే ఫల అధ్యాయంలోని విషయాల్ని విభజించు చెప్తూ ఉన్నారు. ఫలాధ్యాయంలోని నాలుగో అధ్యాయంలోని మొదటి పాదంలో శ్రవణాదుల ఆవృత్తి వలన నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారము, లేక ఉపాసన ద్వారా సగుణ బ్రహ్మను సాక్షాత్కరించుకుని పుణ్య పాపముల యొక్క సంస్పర్శ అనేటువంటిది లేకుండా ఆ పాప లేపనం నాశనం చేసుకుని ముక్తి నొందటం గురించి చెప్పడం జరిగింది. ఫలాధ్యాయంలో రెండో పాదంలో మరణ ఆసన్న వ్యక్తి యొక్క ఉత్క్రాంతి చెప్పబడింది. అంటే ఏంటంటే, స్థూల శరీరం నుండి ఈ సూక్ష్మ శరీరం వేరే ఏ మార్గంలో, ఏ విధంగా మార్గంలో ప్రవేశిస్తుందో చెప్పటాన్ని ఇక్కడ ఉత్క్రాంతి అని చెప్పారు. ఫలాధ్యాయం యొక్క మూడో పాదంలో సగుణ బ్రహ్మ ఉపాసన చేసినటువంటి సగుణోపాసకులు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మృతి నొందిన తర్వాత ఉత్తర మార్గమున వారి యొక్క గమనాన్ని చెప్పారు. ఉత్తరాయణ మార్గంలో సగుణోపాసకుల యొక్క గతి ఉన్నది అని విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఫల అధ్యాయము నాలుగో అధ్యాయంలో నాలుగో పాదంలో పూర్వభాగంలో బ్రహ్మవేత్తలు విదేహ కైవల్యాన్ని గురించి చెప్పారు. ఎప్పుడైతే వారి యొక్క దేహ ప్రారంభం కూడా పూర్తయిపోతుందో అప్పుడు వారు పొందేటువంటి ముక్తిని విదేహ కైవల్యం గురించి చెప్పారు. ఉత్తర భాగంలో సగుణ బ్రహ్మవేత్తల యొక్క బ్రహ్మలోక స్థితిని గురించి చెప్పారు. అంటే క్రమముక్తి ద్వారా వారు ఎలా బ్రహ్మలోకాన్ని చెందుతారు అనే విషయాన్ని చెప్పారు. ఇది ఫల అధ్యాయంలోని 4 పాదముల యొక్క సంగ్రహము. మరొక శ్లోకంలో మనకి ఈ విషయాన్ని చెప్తున్నారు. ఊహిత్వా సంగతి త్రిస్రస్తథావాంతర సంగతి ఊహేత్ ఆక్షేప దృష్టాంత ప్రత్యుదాహరణాదికాః. మనకి ఈ బ్రహ్మసూత్రాల్లో ఉండేటువంటి అధ్యాయానికి, అలాగే అధ్యాయంలో ఉండేటువంటి పాదానికి, అలాగే అధికరణంలో ఉండేటువంటి అధికరణానికి, తర్వాత అధికరణానికి ఉండేటువంటి సందర్భం ఏమిటి, సంగతి ఏంటి అనేటువంటిది ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. శాస్త్ర సంగతి, అధ్యాయ సంగతి, పాద సంగతులను ఊహించినచో కలుగు ప్రయోజనము
ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఈక్ష ఈక్షతి అధికరణంలో తదా ఐక్షత అన్న చోట ఆ వాక్యము పరబ్రహ్మ పరమా లేక ప్రధాన పరమా అనేటువంటి సందేహం కలిగినప్పుడు విచారణము బ్రహ్మమును గురించి అంటే బ్రహ్మము యొక్క విచారణ జరుగుతున్నందువలన బ్రహ్మ విచారణమే శాస్త్ర సంగతి అనేటువంటిది ఇక్కడ నిర్ణయించారు. అన్ని శృతి వాక్యములు పరబ్రహ్మమునే తాత్పర్యంగా చెప్పడం వలన సమన్వయము అధ్యాయ సంగతి. ఈ క్షణము అనగా సంకల్పన క్రియ అంటే సంకల్ప క్రియ. అది చైతన్య బ్రహ్మమునందు అసాధారణ హేతు అవటం వలన ప్రథమ పాద సంగతి. ప్రథమ అధ్యాయంలో ప్రథమ పాదం స్పష్ట బ్రహ్మలింగ వాక్యముల యొక్క విచారణ పాదం యొక్క సంగతి. ఈ విధంగానే అన్ని అధికరణముల యందు అంటే 191 అధికరణముల యందు కూడా ఈ 3 సంగతులు శాస్త్ర సంగతి, అధ్యాయ సంగతి, పాద సంగతి, ఈ 3 సంగతుల్ని మనము కల్పన చేసుకోవాలి. ఈ బ్రహ్మసూత్రాల్లో ఉండేటువంటి 4 అధ్యాయాలు, మొదటి సమన్వయ అధ్యాయము, అవిరోధ అధ్యాయము లేదా విరోధ పరిహార అధ్యాయము, 3వది సాధన అధ్యాయము, 4వది ఫలాధ్యాయము. ప్రతి అధ్యాయంలో ఉండేటువంటి 4 పాదములు అంటే 16 పాదముల్లోనూ మనం ఈ శాస్త్ర సంగతిని, అధ్యాయ సంగతిని, పాద సంగతిని మనందరం కూడా అక్కడ మనము తెలుసుకోవాలి. ఈ 3 సంగతులను కల్పన చేసుకోవడం అనేటువంటిది ఇక్కడ మనకి ఆచార్యులు వారు చెబుతున్నారు. అధికరణ సంగతినే ఇంకొక సంగతి ఉంది. అధికార సంగతి, అధికరణ సంగతి అనే పేరు గల ఈ అవాంతర సంగతులను ఇవి చాలా ఉన్నాయి, అనేకములని చెప్పారు. అవి ఏమిటి అంటే 1 ఆక్షేప సంగతి, 2 దృష్టాంత సంగతి, 3 ప్రత్యుదాహరణ సంగతి, 4 ప్రాసంగిక సంగతి మొదలైనటువంటివి. ఈ అవాంతర సంగతులను బుద్ధివంతులు స్వయంగా కల్పన చేసుకోగలరు అని చెప్పారు. కానీ పాఠకుల యొక్క సౌలభ్యార్థము ప్రతి అధికరణానికి ముందు ఈ అవాంతర సంగతులను వీలైనంత వరకు ఉల్లేఖించడం జరిగింది ఆచార్యుల వారు. ఇప్పుడు శ్లోకము. పూర్వన్యాయస్య సిద్ధాంత యుక్తిం వీక్ష్య పరే నయే పూర్వపక్షస్య యుక్తించ తత్రాక్షేపాది యోజయేత్. ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని చెప్తున్నారు. పూర్వ అధికరణంలో చెప్పిన సిద్ధాంత పక్షాన్ని తర్కంను దృష్టిలో ఉంచుకుని ఉత్తర అధికరణమునందలి అంటే తర్వాత వచ్చేటువంటి అధికరణమునందలి పూర్వపక్ష యుక్తిని దృష్టిలో ఉంచుకుని అధికరణానికి ముందు ఆక్షేపాది సంగతులను తెలుసుకొనగలరు అని ఆచార్యుల వారు మనకు చెబుతున్నారు. అంటే ఏ విధంగా అంటే మొదటి అధికరణంలో బ్రహ్మ విచారణ శాస్త్రము ఆరంభించవలసి ఉన్నది అంటే ఆరంభించవలయును అని సిద్ధాంతీకరించారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అతః బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య అని చెప్పారు. అంటే బ్రహ్మము యొక్క విచారణమును ఆరంభించవలేను, కర్తవ్యముగా విధిగా చేయవలేను అని సిద్ధాంతీకరించడం జరిగింది. దానికి యుక్తి ఏమిటి అని అంటే బ్రహ్మ సందిగ్ధమైనది కనుక, అంటే బ్రహ్మము అనేది స్పష్టముగా అందరికీ తెలియదు కనుక, అది బ్రహ్మం అనేటువంటి విషయము సందిగ్ధమైనటువంటి విషయం కాబట్టి, బ్రహ్మ సందిగ్ధమైంది కాబట్టి, బ్రహ్మము సందిగ్ధమైంది కాబట్టి బ్రహ్మమును మనము బ్రహ్మము యొక్క విచారణము చేయవలేను అని చెప్పారు. ద్వితీయ అధికరణంలో పూర్వపక్షే జగత్ జన్మాది కారణత్వము బ్రహ్మ లక్షణము కానేరదు అని చెప్పారు పూర్వపక్షం వాళ్ళు. అంటే జన్మ స్థితి లయము కారణత్వము ప్రకృతి లక్షణము, ఏ లక్షణములు లేని బ్రహ్మము విచారణ యోగ్యము కాదు అన్నారు వాళ్ళు పూర్వపక్షులు. ఈ 2 పక్షాలు అంటే ఉత్తరపక్షము పూర్వపక్షము, ఈ 2 పక్షాలను చూచి ఇక్కడ ఆక్షేప సంగతి అని తెలుసుకోవాలి. పూర్వపక్షం వాళ్ళు ఒక ఆక్షేపాన్ని చెప్పారు. జన్మ స్థితి లయమునకు కారణము ప్రకృతి,
అన్ని లక్షణాలు ఉన్నటువంటి ప్రకృతే కారణం అవుతుంది కానీ ఏ లక్షణాలు లేని బ్రహ్మం కాదు అని వాళ్ళ ఆక్షేపాన్ని చెప్పినప్పుడు ఆ ఆక్షేపాన్ని ఇక్కడ పరిహరిస్తున్నారు. కాబట్టి ఇక్కడ సంగతి ఎందుకు ఈ రెండో అధికరణం వచ్చిందని అంటే వారు ఒక ఆక్షేపాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఈ అధికరణం మొదలైంది కాబట్టి దీన్ని ఆక్షేప సంగతి అని తెలుసుకోవాలని చెప్పారు. అంటే ప్రకృతి లక్షణములైనటువంటి సృష్టి స్థితి లయాదులు బ్రహ్మ లక్షణము కానందున బ్రహ్మమే లేదు అని పూర్వపక్ష మతము ఇక్కడ వారి అభిప్రాయాన్ని తీసుకొచ్చారు. బ్రహ్మము అస్తిత్వము సందేహాస్పదము అవటం వలన శాస్త్ర విచారణము చేసి తెలుసుకొనవలెను అని చెప్పారు. అంటే జననము మరణము వీటి యందు అంటే జనన మరణాదులు జగత్తునందు ఉన్నాయి కాబట్టి బ్రహ్మమునకు లక్షణము లేదంట పూర్వపక్షి యొక్క సందేహం. ఈ జగత్తుకి లక్షణాలు ఉన్నాయి కానీ బ్రహ్మమునకు లక్షణములు లేవు కనుక విచారణము చేయుటకు దాని గురించి తెలుసుకోవడానికి ఆలోచన చేయడానికి కారణము ఉన్నను బ్రహ్మకు లక్షణము లేదని చెప్పటము కారణము లేదనటము ఇక్కడ ప్రత్యుదాహరణ సంగతి అయింది. అంటే అధికరణం యొక్క దృష్టాంత సంగతి ప్రతి అధికరణంలోనూ సులభంగా తెలుసుకోవచ్చు అని చెప్పారు. అంటే ఈ అధికరణానికి ఉన్నటువంటి సంగతి ఏమిటి అనేది అధికరణం యొక్క దృష్టాంత సంగతి ప్రతి అధికరణంలోనూ మనం చాలా సులువుగా తెలుసుకోవచ్చు అని చెప్పారు. అంటే ముందున్నటువంటి అధికరణము అంటే పూర్వ అధికరణ సిద్ధాంతంలో ఉత్తర అధికరణము యొక్క పూర్వపక్ష హేతువులను మరియు ఉత్తర అధికరణంలో అంటే సిద్ధాంతంలో పూర్వపక్ష హేతు లేదనేటువంటి వైలక్షణ్యము మందబుద్ధి గలవారు కూడా గ్రహించగలరు అని చెప్పారు. అంటే ఈ ప్రకారంగా యథాయోగ్యము ఆక్షేప సంగతిని తెలుసుకోవడం అనేటువంటిది సులభము. ఇప్పుడు ప్రాసంగిక సంగతి అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రాసంగిక సంగతిని గురించి ఇక్కడ మనకి ఏం చెబుతున్నారో చూద్దాం. సమన్వయ అధ్యాయం మొదటి అధ్యాయము బ్రహ్మసూత్రాల్లో 4 అధ్యాయాల్లో ఉన్నటువంటి మొదటి అధ్యాయం సమన్వయ అధ్యాయము. ఆ సమన్వయ అధ్యాయంలో 3వ పాదంలో అధికారి యొక్క విచారణము చేస్తూ ఉన్నప్పుడు దేవతా అధికరణము అనేటువంటి అధికరణం వస్తుంది. ఆ దేవతా అధికరణంలో దేవతల యొక్క అధికార సంగతి అంటే ఇక్కడ వాళ్ళకి అధికార సంగతి లేకపోయినా కూడా బుద్ధిలో ఉన్నటువంటి అవాంతర సంగతి ఉండనే ఉంది. అంటే బ్రహ్మ విద్య యందు దేవతలకు అధికారం ఉన్నదా లేక అధికారం లేదా? వేదాంత విద్య బ్రహ్మ విద్య ఈ ఉపనిషత్తు విద్యలో దేవతలకు అధికారం ఉన్నదా? ఈ బ్రహ్మ విద్య దేవతలకు అధికారం లేదా అని అధికారాన్ని నిర్ణయించేటప్పుడు ఈ అవాంతర సంగతిని గురించి చెబుతూ పూర్వ అధికరణంలో అంటే ముందున్నటువంటి అధికరణంలో ఉన్నటువంటి అంగుష్టమాత్ర పురుష అంటే అంగుష్టమాత్ర అనేటువంటి దాన్ని అంటే అంగుష్ట వేలిముద్ర పరిమాణంలో ఉండేటువంటి ఈ స్థానము హృదయంలో ఆ జీవుని యొక్క ఆ ధ్యానానికి అనుకూలమైన చోటు అంగుష్టమాత్ర అనేటువంటి వాక్యాన్ని ఇది బ్రహ్మపరం అవటం వలన బ్రహ్మము అంగుష్ట పరిమాణం కలవాడు అని తేలింది. అంటే ఉపాసనా సౌలభ్యం కోసం అంతటా వ్యాపించినటువంటి పరబ్రహ్మము హృదయాకాశంలో వేలిముద్ర పరిమాణం ఉన్నటువంటి ఆ హృదయం అనేటువంటి కుహరంలో ఆయన ఉపలబ్ధముగా ఉన్నాడు అని ఉపాసన కోసం చెప్పడం జరిగింది. కాబట్టి బ్రహ్మ విద్య యందు మనుష్యులకు అధికారము ఉన్నదని శాస్త్రం చెప్పింది. మనుష్యులకు అధికారం ఉన్నది అన్న దేవతలకు అధికారం ఉన్నదా లేదా అనేటువంటి ప్రశ్న బుద్ధిస్థం అవటం వలన దీనిని ప్రాసంగిక సంగతి అని అన్నారు. మనుష్యులకైతే బ్రహ్మ విద్య యందు అధికారం ఉందని శాస్త్రం చెప్పింది. మరి దేవతలకు అధికారం ఉందా లేదా ఆ అధికారము విషయంలో చర్చ జరిగింది కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్న బుద్ధిస్థం అవటం వలన దీనికి ప్రాసంగిక సంగతి అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పారు. ఈ విధంగా అధికరణముల యొక్క సంగతి చెప్పారు. ప్రతి అధికరణానికి 2 శ్లోకాలను చెప్పారు. వాటిల్లో ముందు చెప్పినటువంటి 4 విషయాలు అంటే ఏంటి అవి? 1 విషయము, 2 సంశయము, 3 పూర్వపక్షము, 4 సిద్ధాంతము. అవి ఇక్కడ సంగ్రహంగా ఉంటాయి. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు. వైయాసక న్యాయమాల అంటే ఏంటి అనే పదాన్ని గురించి వివరణ చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని ఒక 4 అంచెలుగా దీన్ని తెలుసుకుందాం. మొదటిది వ్యాసస్య అంటే వ్యాసస్య సంబంధినః వైయాసాః అని అంటారు. వైయాసాః అంటే వ్యాసస్య సంబంధినః
రెండవది వైయాసాహ అంటే ఏమిటి అంటే వైయాసాహ అంటే కాయంతి ఇది వైయాసకాహ అని అంటారు. వైయాసకాహ చ తే న్యాయశ్చ మూడో మెట్లో వైయాసకాశ్చ తే న్యాయశ్చ వైయాసక న్యాయాః అని చెప్పారు. ఇప్పుడు నాలుగవ అంచెలో వైయాసక న్యాయానాం మాలా వైయాసక న్యాయమాల అనే పేరుని చెప్పారు. దీని యొక్క భావం ఏంటంటే, ఒకటి వ్యాస భగవానులు వ్యాసాచార్యులు విరచించినటువంటి బ్రహ్మసూత్రములను వైయాసములు అని అన్నారు. వ్యాసుని చేత వ్యాస భగవాను చేత రచించబడటం చేత ఈ బ్రహ్మసూత్రములను వైయాసములు అని అన్నారు. రెండవది ఏమిటంటే, ఈ వ్యాసుని చేత రచించబడినటువంటి వైయాసములైనటువంటి బ్రహ్మసూత్రముల యొక్క న్యాయములు, ఇది రెండో పాయింట్. మూడవది నిర్ణయములు అవటం వలన దీనికి వైయాసక న్యాయములు అని పేరు వచ్చింది. నాలుగవది పూర్వపక్షము మరియు సిద్ధాంతకారికల మూలకముగా, అంటే ఇది పూర్వపక్షము మరియు సిద్ధాంతకారికల యొక్క మాల కనుక వైయాసక న్యాయమాల అని దీనికి పేరు సార్థకమైంది. కాబట్టి వైయాసక న్యాయమాల అనగా వ్యాసాచార్యులు విరచించినటువంటి బ్రహ్మసూత్రములు వైయాసములు, వైయాసములైనటువంటి బ్రహ్మసూత్రముల యొక్క న్యాయములు, నిర్ణయించడం అంటే నిర్ణయములు అవటం వలన వైయాసక న్యాయాలు, పూర్వపక్షము మరియు సిద్ధాంతకారికల మాల కనుక వైయాసక న్యాయమాల అని దీనికి పేరు సార్థకమైనది. బ్రహ్మసూత్రాల్లో పేర్కొన్నటువంటి ఋషులు, ఆ పేర్లు ఉన్నటువంటి సూత్రాల గురించి మొట్టమొదట ఆత్రేయ ఋషి, ఆత్రేయుడు. ఆయన స్వామినః ఫలశ్రుతే ఇది ఆత్రేయ, ఇది 3వ అధ్యాయము సాధనాధ్యాయంలో 4వ పాదంలో 44వ సూత్రంలో ఆత్రేయ ఋషి యొక్క ఉల్లేఖన జరిగింది. 2 ఆశ్మరథ్యుడు. ఈ ఆశ్మరథ్య ఆచార్యుని గురించి సమన్వయ అధ్యాయం మొదటి అధ్యాయంలో 4వ పాదంలో 20వ సూత్రంలో ఉల్లేఖన జరిగింది. ప్రతిజ్ఞా సిద్ధే లింగం ఇది ఆశ్మరథ్య అని ఆశ్మరథ్య ఆచార్యుని యొక్క ఉల్లేఖన జరిగింది. మూడవది ఔడులోమి ఆచార్యుడు. ఇది 3వ అధ్యాయం సాధనాధ్యాయంలో 4వ పాదంలో 45వ సూత్రంలో ఇంకా కూడా వివరణ జరిగింది. మొదటిది ఆర్తిజ్యం ఔడులోమి తస్మై పరిక్రియతే. ఔడులోమి ఆచార్యుని గురించి సమన్వయ అధ్యాయం మొదటి అధ్యాయం 4వ పాదంలో 21వ శ్లోకంలో కూడా చెప్పారు. ఉత్క్రమిష్యతే ఏవం భావాదితి భావాత్ ఏవం భావాత్ ఇది ఔడులోమి, ఉత్క్రమిష్యతే ఏవం భావాత్ ఇది ఔడులోమి అని ప్రథమాధ్యాయం 4వ పాదంలో 21వ సూత్రంలో చెప్పారు. 3వ ఉల్లేఖన ఔడులోమిని గురించి చితి తన్మాత్రేణ తదాత్మకత్వాత్ ఇది ఔడులోమి, 4వ అధ్యాయం ఫలాధ్యాయంలో 4వ పాదంలో 6వ సూత్రంలో చెప్పారు. ఇప్పుడు ఋషి పేరు 4వ ఋషి కార్ష్ణాజిని అనే ఋషి. వీరి యొక్క ఉల్లేఖన 3వ అధ్యాయం సాధనాధ్యాయంలో వైరాగ్య పాదంలో 9వ సూత్రంలో చెప్పడం జరిగింది. చరణాత్ ఇతి చేత్ న ఉపలక్షణార్థ ఇది కార్ష్ణాజిని అని కార్ష్ణాజిని యొక్క ఉల్లేఖన చేశారు. ఇప్పుడు 5వ ఋషి కాశకృత్స్నుడు. ఈ కాశకృత్స్నుడు ఈయన గురించి మొదటి అధ్యాయము 4వ పాదంలో 22వ సూత్రంలో చెప్పారు. అవస్థితే ఇది కాశకృత్స్నః అని. ఇక 6వ ఋషి జైమిని ఋషి. ఈయన గురించి చాలాసార్లు ఉల్లేఖన జరిగింది. మొదటిసారి అన్యార్థంతు జైమిని ప్రశ్న వ్యాఖ్యానాభ్యాం అపి చ ఏవం ఏకే అని మొదటి అధ్యాయం సమన్వయ అధ్యాయంలో 4వ పాదంలో 18వ సూత్రంలో చెప్పారు. జైమిని మహర్షి గురించి రెండోసారి
తద్భూతస్య తు న అతద్భావో జైమినేః అపి నియమాత్ తద్రూపా తద్రూప అభావేభ్యః అని 3వ అధ్యాయము సాధనాధ్యాయంలో 4వ పాదము 40వ సూత్రంలో చెప్పడం జరిగింది. జైమిని మహర్షి గురించి మూడోసారి ధర్మం జైమిని అతః ఏవ అని సాధనాధ్యాయం 3వ అధ్యాయంలో 2వ పాదంలో 40వ సూత్రంలో ఉల్లేఖన చేయబడింది. 4వసారి పరం జైమిని ముఖ్యత్వాత్ అని సాధన అధ్యాయంలో ఫలాధ్యాయంలో 4వ అధ్యాయంలో 3వ పాదంలో 12వ సూత్రంలో చెప్పడం జరిగింది. 5వసారి పరామర్శం జైమిని అచోదనాచ అపవదతి అని 3వ అధ్యాయము సాధనాధ్యాయంలో 4వ పాదం 18వ సూత్రంలో చెప్పడం జరిగింది. బ్రాహ్మణే జైమిని ఉపన్యాసాదిభ్యః అని 6వసారి 4వ అధ్యాయము 4వ పాదం 5వ సూత్రంలో ఫలాధ్యాయంలో చెప్పడం జరిగింది. 7వసారి జైమిని మహర్షి యొక్క ఉల్లేఖన మధు ఆదిషు అసంభవాత్ అనధికారం జైమిని అని సమన్వయ అధ్యాయము ప్రథమాధ్యాయంలో 3వ పాదంలో 31వ సూత్రంలో చెప్పడం జరిగింది. 8వసారి జైమిని మహర్షి యొక్క ఉల్లేఖన శేషత్వాత్ పురుషార్థవాదో యథా అన్వేషు ఇతి జైమిని అనేది సాధన అధ్యాయం 3వ అధ్యాయంలో 4వ పాదంలో 2వ సూత్రంలో చేయడం జరిగింది. జైమిని మహర్షి యొక్క ఉల్లేఖన 9వసారి సంపత్తేః ఇతి జైమిని తథా హి దర్శయతి అని మొదటి అధ్యాయం సమన్వయ అధ్యాయంలో 2వ పాదంలో 31వ సూత్రంలో చేయడం జరిగింది. 10వసారి జైమిని మహర్షి యొక్క ఉల్లేఖన సాక్షాత్ అపి అవిరోధం జైమిని 1వ అధ్యాయం సాధనాధ్యాయంలో 2వ పాదంలో 28వ సూత్రంలో చేయడం జరిగింది. ఇప్పుడు బాదరాయణుడు వ్యాస భగవాను యొక్క ఉల్లేఖన బ్రహ్మసూత్రాల్లో మనకి 8 చోట్ల కనబడుతుంది. అందులో మొదటిది అధిక ఉపదేశాత్ తు బాదరాయణస్య ఏవం తద్దర్శనాత్ 3వ అధ్యాయం సాధనాధ్యాయంలో 4వ పాదంలో 8వ సూత్రంలో మొదటిసారి బాదరాయణుని యొక్క ఉల్లేఖన జరిగింది. 2వసారి అనుష్ఠేయం బాదరాయణ సామ్యశ్రుతేః 3వ అధ్యాయము సాధన అధ్యాయము 4వ పాదం 19వ సూత్రంలో 2వసారి. 3వసారి ఏవం ఉపన్యాసాత్ పూర్వభావాత్ అవిరోధం బాదరాయణ అని 4వ అధ్యాయము ఫలాధ్యాయంలో 4వ పాదంలో 7వ సూత్రంలో చెప్పడం జరిగింది. 4వసారి తత్ ఉపరి అపి బాదరాయణ సంభవాత్ అని ప్రథమాధ్యాయం 1వ అధ్యాయము సమన్వయ అధ్యాయంలో 3వ పాదంలో 26వ సూత్రంలో బాదరాయణి యొక్క ఉల్లేఖన జరిగింది. 5వసారి ద్వాదశ అహవత్ ఉభయం బాదరాయణో అతః 4వ అధ్యాయము ఫలాధ్యాయంలో 4వ పాదంలో 12వ సూత్రంలో 5వసారి బాదరాయణి యొక్క ఉల్లేఖన జరిగింది. 6వసారి పురుషార్థో అతః శబ్దాః ఇతి బాదరాయణ అని 3వ అధ్యాయము సాధనాధ్యాయంలో 4వ పాదము 1వ సూత్రంలో 6వసారి ఉల్లేఖన జరిగింది. 7వసారి బాదరాయణి యొక్క ఉల్లేఖన పూర్వంతు బాదరాయణో హేతువ్యపదేశాత్ అని సాధన అధ్యాయం 3వ అధ్యాయంలో 2వ పాదంలో 41వ సూత్రంలో ఉల్లేఖన చేయబడింది. 8వసారి బాదరాయణి యొక్క ఉల్లేఖన అప్రతీక ఆలంబనాత్ నయతి ఇతి బాదరాయణ ఉభయథా దోషాత్ తత్క్రతుశ్చ అని 4వ అధ్యాయము ఫలాధ్యాయంలో 3వ పాదంలో 15వ సూత్రంలో బాదరాయణి యొక్క ఉల్లేఖన 8వసారి జరిగింది. ఇప్పుడు బాదరి అనేటువంటి ఆచార్యుడు బాదరి మహర్షి వీరి యొక్క ఉల్లేఖన 2 సార్లు బ్రహ్మసూత్రాల్లో కనబడుతుంది. మొదటిది అనుస్మృతే బాదరి అని మొదటి అధ్యాయము సమన్వయ అధ్యాయంలో 2వ పాదంలో 30వ సూత్రంలో మనకి ఉల్లేఖన కనబడుతుంది. 2వసారి బాదరి మహర్షి యొక్క ఉల్లేఖన అభావం బాదరి ఆహ హి ఏవం అని
4వ అధ్యాయం ఫలాధ్యాయంలో 4వ పాదంలో 10వ సూత్రంలో ఉల్లేఖన చేయడం జరిగింది. హరి ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.